నర్సీపట్నం పట్టణంలోని 25వ వార్డులో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం పండుగ వాతావరణంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్పీకర్ సతీమణి చింతకాయల పద్మావతి, ఆయన తనయుడు చింతకాయల రాజేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వార్డులోని మహిళలు మంగళ హారతులతో వీరిని ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వార్డులోని ఇంటింటికి వెళ్లి గత 2 ఏళ్లలో జరిగిన అభివృద్ధిని వివరించి కరపత్రాలను అందజేసి స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం 70,59,000 వ్యయంతో వార్డులో పూర్తి చేసిన పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా చింతకాయల పద్మావతి మాట్లాడుతూ 25వ వార్డు ప్రజలు తమ సొంత కుటుంబ సభ్యులతో సమానమని, వారు ఎల్లప్పుడూ తమపై చూపిస్తున్న అభిమానాన్ని మరోలేనని స్పష్టం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, స్పీకర్ అయ్యన్నపాత్రుడు సహకారంతో వార్డులో మునుపెన్నడూ లేని విధంగా అభివృద్ధి జరుగుతుందని ఆమె తెలిపారు. రాజేష్ను కౌన్సిలర్గా ఆదరించి గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ వార్డులో మిగిలిన ఉన్న రోడ్లు, డ్రైనేజీ సమస్యలను రానున్న కాలంలో పూర్తిగా పరిష్కరిస్తామని, అభివృద్ధి పనుల విషయంలో నిధుల కొరత లేదని ఆమె హామీ ఇచ్చారు. చింతకాయల రాజేష్ మాట్లాడుతూ స్పీకర్ అయ్యన్నపాత్రుడు కృషితో నర్సీపట్నం మున్సిపాలిటీలో 242 కోట్లు నిధులు తీసుకువచ్చినట్టుగా వెల్లడించారు. అందులో సీసీ రోడ్లు, కాలువల కోసం 32 కోట్లు, చెత్త నిర్వహణ కోసం 3.5 కోట్లు వెచ్చిస్తున్నామని, పట్టణంలో 1050 పాత లైట్లను బాగు చేయడంతో పాటు కొత్తగా 750 వీధి దీపాలు, 140 విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేసినట్టుగా ఆయన వివరించారు. ఎన్నికల సమయంలో వార్డు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చానని, ఇంకా ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తానని ఆయన స్పష్టం చేశారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగనే మన స్పీకర్ గారు అయ్యన్నపాత్రి గారికి పేరు పేరున, అలాగే కూటమి నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి అలాగనే ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి రాజేష్ అన్నాడు మా కుటుంబ సభ్యులని, ఎప్పుడు ఈ 3-4 వార్డులు కూడా ఎప్పుడు కుటుంబ సభ్యులుగానే మమ్మల్ని కూడా వాయా వరుసలతో పిలుస్తారు తప్ప ఏ రోజు కూడా అంటే అన్నది పదం ఉండదు. అలాంటిది మనం అందరూ కుటుంబ సభ్యులు, ఇక్కడికి వచ్చినటువంటి మా కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటాం. అలాగనే ఇక్కడికి వచ్చిన ఇన్ఛార్జెస్ అందరికీ కూడా 28 వార్డు ఇన్ఛార్జ్కి, అలాగనే ఇక్కడికి వచ్చిన పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారాలు. మరి అలాగనే రాజేష్ మ్యారేజ్ అయిన వెంటనే ఇక్కడ కౌన్సిలర్గా ఉండాలని చెప్పి నన్ను, రాజేష్ని కూడా అయ్యన్నపాత్రి గారు చెప్పడం జరిగింది. మేము వెనక్కి మాట ఇవ్వలేక ఏమనకుండా కూడా మేము తల ఉంచి, సరే ఈ టైంలో ఉండమన్నారు కాబట్టి, పార్టీ పరిస్థితి అలా ఉంది కాబట్టి మా ఇద్దరు ఉండాలని చెప్పి నిర్ణయించుకొని ఆ రోజు కౌన్సిలర్గా నిలబడ్డం. మేము కొత్తగా వచ్చినా సరే ఒక ఆప్యాయతతో, ఒక కొడుకుగా, ఒక తమ్ముడిగా అందరూ కూడా భావించి మంచి మెజార్టీ ఇచ్చారు రాజేష్కి ఈరోజు. అలాగే ఆ టైంలో మీరు మంచి మెజార్టీ ఇచ్చినందుకు మరొక్కసారి మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మేము మీ పదవులు ఉన్నా లేకపోతే ఈ వార్డులన్నీ కూడా డెవలప్ చేసిన ఒక తపన ఉన్నటువంటి మనిషి అయ్యన్నపాత్రి గారు. మరి ఎప్పుడూ కూడా ఏం కావాలని అడగకుండానే ఫలానా వీధిలో ఆ రోడ్డు ఉంటుందా, మురుకాలు బాగోలేదు, ఆ విధంగా మీరు పెట్టండి ఈ వర్క్లో అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఆ విధంగానే వారు ఎక్కడైతే సెలెక్ట్ చేస్తారో అవన్నీ వారు ఈ తిరిగినటువంటి వీధులు కాబట్టి అవన్నీ తెలిసి మాకు చెప్పడం జరుగుతుంది. చెప్తే ఏదైనా నిధులు తెచ్చి ఇవ్వడం తప్ప పలానా రోడ్డు పలానా దగ్గర పెట్టమంటే మేము 25వ వార్డు డెవలప్మెంట్ జరుగుతుంది. ముందుగా ఇక్కడికి విచ్చేసిన కార్యకర్తలకి, ఎప్పటి నుంచో మా కుటుంబ సభ్యులు, మొత్తం అందరూ కుటుంబ సభ్యులు, ఈ వార్డు మొత్తం అందరూ కుటుంబ సభ్యులు, వీళ్ళందరూ కూడా విచ్చేసినందుకు ధన్యవాదాలండి. మెయిన్గా నర్సీపట్నం మున్సిపాలిటీలోని ఎప్పుడు కానీ విని విరగని కేసులోని అయ్యన్నపాత్రుడు గారు
242 కోట్లు తీసుకొని వచ్చారు. దాంట్లోని ఇంటింటికి కొలాయి కింద 185 కోట్లు, మరి రోడ్లు, సిసి రోడ్లు, కల్వర్ట్లు నిమిత్తం 32 కోట్లు, మళ్ళీ తడి పొడి చెత్త దానికి గురించి మొన్న ఓపెన్ అయిందండి 3 కోట్లు, 3.5 కోట్లు. అలాగే 1050 లైట్లు రిపేర్ చేయడం జరిగిందండి. 750 కొత్త వీధి లైట్లు వేయడం జరిగింది. అలాగే 140 కరెంట్ పోల్స్ వేయడం జరిగిందండి. ఇవన్నీ ఒక ఎత్తు, ఇవన్నీ మున్సిపాలిటీలోకి వస్తాయి. మంది పాత నర్సీపట్నం అంటే మనకి ఆల్రెడీ రోడ్లు వేసి ఉన్నాయి, పాత టైంలోని రోడ్లు వేసి ఉన్నాయి. వీటికి కొత్తగా మళ్ళీ మనం కొన్ని మరమ్మతులు చేయడం జరిగింది, కొన్ని రోడ్లు వేయడం జరిగింది. మన సరస్వతి ప్రెస్ రోడ్ వేసాం, అలాగే తోటవారి సందులోని ఒక రోడ్ వేసాం. మన దగ్గర రోడ్లు తక్కువ, యాక్చువల్గా రోడ్లు తక్కువ.